सियावर रामचंद्र भगवान की जय, महाशक्ति हनुमान की जय, बजरंग बली की जय, पवन सुत हनुमान की जय, अभय नल्ल हनुमान महाराज की जय। जय श्री राम, 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 जय श्री राम। उत्तराखंड भारत की जय, सनातन हिंदू धर्म की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ఈరోజు 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు అభయ నల్లహన్ మందిర్ ఆదర్శ్ నగర్లో 4 మందిరాలు ఉంటాయి. శ్రీ మేరుపేట శివ పంచాయతన శివాలయము, మైసమ్మ మందిరము, ఇంగులాంబికాదేవి ఆలయము, అదేవిధంగా అభయ నల్ల హనుమాన్ మందిరం. ఈ 4 మందిరాలు ఈ ఆదర్శ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిత్యం పూజలు నిర్వహించుకుంటూ ఆంజనేయ స్వామిని, అమ్మవారిని, మరి శివయ్యను, మైసమ్మ తల్లిని దర్శించుకునేటువంటి అదృష్టం ఈ ఆదర్శ్ నగర్ కాలనీ వాసులకు ఉంది. కాబట్టి ఇంత మంచి ప్రదేశంలో ఉన్నటువంటి ఈ అభయ నల్ల హనుమాన్ మందిరాన్ని మేమందరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా కానీ లేదా ప్రతి శనివారము ప్రతి మంగళవారం ఉదయం 9 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటామని చెప్పేసి ఈరోజు నూతనంగా ఆలయ కమిటీని వేసుకోవడం జరిగింది. ఈ ఆలయ కమిటీలో దాదాపు 40 మంది సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పెద్దలు ఆలయ కమిటీ నిర్వాహకులైనటువంటి బర్కం నారాయణ యాదవ్ గారు, మహంకాళి జయరామన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కమిటీని నిర్వహించడం జరిగింది. మరి విశ్వ హిందూ పరిషత్ తరఫున పోల్కం గంగాకిషన్గా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా ఆలయ కమిటీని అదేవిధంగా ఈ పెద్దలు సలహాదారులుగా ఉండడానికి ఈరోజు నిశ్చయం జరిగింది. కాబట్టి ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా, ప్రతి మంగళవారం 8 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరిపిస్తామని, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మరి ఉత్సవాలప్పుడు కూడా ఉత్సవాలు నిర్వహించుకొని హనుమాన్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ కమిటీ పూర్తి స్థాయిలో వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అధ్యక్షులుగా మరి యాదయ్య గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా బంటు గణేష్ గారు, కోశాధికారిగా గోజె భాస్కర్ గారు ఈ కమిటీలో ఉన్నారు. ప్రధానంగా వీరందరికీ తోడుగా 18 మంది ఇతర కమిటీ సభ్యులుగా ఉండడం జరిగింది. ప్రధాన కార్యదర్శితో పాటు సంయుక్త కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొని మేము పూర్తిగా ఈ యొక్క ఆలయం కోసం, ఆలయ అభివృద్ధి కోసం, అదేవిధంగా పూజలు నిర్వహించడానికి, ఘనమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ యొక్క హనుమంతుని యొక్క కృపా కటాక్షాలు వీరందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆదర్శ్ నగర్ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఇందూరు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, వారందరికీ కూడా ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు సదా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరం ఒక్కసారి కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్.